ఎందుకు అపోజిషన్ పీపుల్ నో కాన్ఫిడెన్స్ మోషన్ స్పీకర్కి వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఎందుకు వాళ్ళు మూవ్ చేశారు? అపోజిషన్ వాళ్ళు కరెక్టా లేదని మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో చూడండి. వాళ్ళు అసలు ఏం చెప్తున్నారు, ఎందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ని మేము మూవ్ చేసామని చెప్తున్నారు, వినండి ఒకసారి. दुख की बात यह है सर कि हम किस घटनाक्रम की बात करें. ये जो रेजोल्यूशन हम लाए हैं जिसमें disallowing the leaders of the opposition and other opposition leaders to speak. सर इसमें हमने क्या देखा? हमने ये देखा कि ఇవాళ యొక్క ప్రధాన సమస్య ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ని మాట్లాడటానికి స్పీకర్ అవకాశం ఇవ్వటం లేదు అనేది వాళ్ళ యొక్క ప్రధాన సమస్య. అందుకని మేము ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసాము అన్నారు. ఇంకా फरवरी के महीने में जब आदरणीय नेता विपक्ष के सदन के अंदर प्रेसिडेंट मोशन ऑफ थैंक्स टू प्रेसिडेंट्स एड्रेस, जब उस समय वो खड़े हुए बोलने के लिए, सर लगभग 20 बार उनको इंटरप्ट किया गया. 20 ప్రధాన సమస్య ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీసం 20 నుంచి 30 సార్లు రాష్ట్రపతి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ సంబంధించిన ప్రసంగం ఇస్తుంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ కనీసం 20 నుంచి 30 సార్లు కావాలని స్పీకరు అక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ వాళ్ళు అతన్ని ఇంటరప్ట్ చేశారు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే అనేది ఆరోపణ, వాళ్ళు డైరెక్ట్ చేసినటువంటి ఆరోపణ అదే. ఇంకా इंटरप्ट किया गया, मैंने देखा है 20 बार. कहां से इंटरप्शन आया? जो स्पीच में जब अगर पढ़ेंगे ट्रांसक्रिप्ट तो नेता विपक्ष के बोलते हुए 20 बार उनके बीच में इंटरवेंशंस आते हैं. आदरणीय अध्यक्ष महोदय కనీసం 20 సార్లు అతను మాట్లాడుతుంటే అతను వెనక్కి లాగటానికి ట్రై చేశారు, డిస్టర్బ్ చేశారు అతన్ని అనేది ఆరోపణ చేస్తున్నారు వీళ్ళు. पैनल ऑफ चेयरपर्सन, उस समय जो चेयरपर्सन होते हैं, सीनियर मेंबर्स ऑफ ट्रेजरी बेंचेस, डिफेंस मिनिस्टर, होम मिनिस्टर, पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर 20 बार नेता विपक्ष को बार बार संयोजित तरीके से मोशन ऑफ थैंक्स टू प्रेसिडेंट्स एड्रेस जो इतना महत्वपूर्ण चर्चा है 20 बार उनको इंटरप्ट किया गया. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఇంటరప్ట్ చేశాడు, ఉన్నటువంటి మినిస్టర్లు ఇంటరప్ట్ చేశారు, స్పీకర్ గారు ఇంటరప్ట్ చేశారు, అక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఇంటరప్ట్ చేశారు. ఎవరు కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడటానికి ప్రయత్నం చేయలేదు అనేది ఆరోపణ. किस कारण से, किस उद्देश्य से? बस इतना ही कि नेता विपक्ष ये बात कहना चाहते थे कि जिस समय भारत के सेना को अपने देश की मुखिया की जरूरत थी तो देश के मुखिया ने कहा जो भी उचित लगता है कर लो. दुख की बात यह है सर. ఇతనేమంటాడంటే గౌరవ్ గొగోయ్ ఇతనేమంటాడంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే మీరు అతన్ని ఇంటరప్ట్ చేసి మీరు మాట్లాడకుండా చేసి నువ్వేం చేసుకుంటావు చేసుకోమని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు చాలా ముఖ్యమైనటువంటి పోస్టు భారతదేశ డెమోక్రసీలో, అలాంటి ప్రతిపక్ష నాయకుడు నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నారు అనేది వీళ్ళ ఆరోపణ. వాళ్ళ ఆరోపణ కరెక్టే కదా. వన్ ఎంపీ కొడికున్నెల సురేష్ united in this issue, then we are highlighting the partiality of the chair. So the opposition he said partiality of the chair. ఇతను ఏమంటాడంటే చైర్ పార్షియాలిటీ చూపిస్తున్నాడు, మా మీద పక్షపాతం చూపిస్తున్నాడు, అందుకని మేము చేస్తున్నాము అనేది అతని ఆరోపణ. కరెక్టే కదా. leader will not get a time for speak in the house, and also whenever he is speaking the house mic is offing. These are the issues, so many issues. Even not a LOP leader and leader of opposition and other opposition leaders also not getting sufficient time, and also they are not allowed to speak. This is the main issue we are going to raise during the discussion of the non-conference motion to speaker. మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడేటప్పుడే కాదు, మిగతా నాయకులు మాట్లాడేటప్పుడు కూడా మైక్ ఆపేస్తున్నారు. మాకు సఫిషియెంట్ టైం మాట్లాడటానికి టైం ఇవ్వటం లేదు, అందుకని మేము మూవ్ చేస్తున్నాం అని అన్నాడు. ఇంకొక అతను ఏమన్నా శరద్ పవార్ ఎన్సిపి ఎంపీ ఫౌజియా ఖాన్, వాట్ షీ సెడ్,
जस्ट लिसन टू हर. का प्रस्ताव तो ऑलरेडी मूव हो चुका है और अपरिहार्य था ये, क्योंकि इसके सिवा दूसरा चारा नहीं रहा था विपक्ष के पास. अगर विपक्ष का मुंह बंद कर दिया जाता है, अगर विपक्ष को बोलने नहीं दिया जाता है, उनके लीडर ऑफ ऑपोजिशन को बोला नहीं दिया जाता है, तो फिर क्या करे विपक्ष? इस तरह लोकतंत्र कैसे चल सकता है? विपक्ष का काम है सरकार को क्रिटिसाइज करे, सरकार पर चेक्स रखे. ये डेमोक्रेसी का तकाजा है और आज विपक्ष का ही मुंह बंद करने की कोशिश की जा रही है. तो हिटलर शाही से डेमोक्रेसी तो नहीं चल सकती है. तो विपक्ष के पास दूसरा ऑप्शन नहीं था. ఆమె ఏమంటదంటే మాకు వేరే ఆప్షన్ లేదు, నో కాన్ఫిడెన్స్ మోషన్ వేసాము, ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు, మా నోరులు బంద్ చేస్తున్నారు, మా మైకులు కట్ చేస్తున్నారు, కాబట్టి మాకు ఆప్షన్ లేదు. ఇలా ఈ విధంగా డెమోక్రసీ ఎలా సర్వైవ్ అయింది? అపోజిషన్ ఉంది ఎందుకు? ప్రశ్నించడానికి కదా, అందుకని మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసాము అని చెప్తున్నారే. శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ ఫౌజియా ఖాన్, సంజయ్ రాउत ఆఫ్ శివసేన ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే శివసేన पर्सन संजय राउत, what he said, just listen to him. जब से मोदी जी का राज इस देश में चालू हो गया 2014 से, तब से सदन में चाहे लोकसभा हो या राज्यसभा, वो विपक्षों को मानने को ही तैयार. सबसे पहले तो विपक्ष का नेता ही नहीं बनाया लोकसभा में, आपको मालूम हो. बाद में अब नेता बना है राहुल गांधी जी, तो राहुल गांधी जी को बात भी नहीं करने देते नेता प्रतिपक्ष को. ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీ సంజయ్ రాउत గారు ఏమంటారంటే 2014 నుంచి మోడీ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ప్రతిపక్షాన్ని చంపేశారు, ప్రతిపక్షానికి అవకాశం ఎవరు, మాట్లాడడానికి అవకాశం ఎవరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే మైకులు కట్ చేస్తున్నారు, కాబట్టి మాకు ఆప్షన్ లేదు, మేము పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం తప్ప మాకు ఆప్షన్ లేదని ఇతను అన్నారు. నెక్స్ట్ వాళ్ళు ఎవరున్నారు? ఇంకొక ఎంపీ చామల కిరణ్ కుమార్, హీజ్ అనదర్ ఎంపీ చామల కిరణ్ కుమార్, వాట్ హీ సెడ్, జస్ట్ లిసన్ టు హిమ్ వాట్ హీ సెడ్. See, the opposition party today have moved the no confidence motion. For what reasons we are doing this is well known to the people of this country. In the 18th Lok Sabha, we, being the first time to the parliament, I have clearly seen the visibility of not allowing the opposition party leaders to talk and send a proper message to the people of this country. N number of times on debates, on the questions raised, or on the questions we raised. If it is relevant to the people of this country and relevant to the facts, what people have to know, the Speaker of the House have never performed his duties in an impartial way. This is a democracy. ఇతను ఏమంటారంటే కిరణ్ కుమార్, చామల కిరణ్ కుమార్, ఐ థింక్ సౌత్ ఇండియా ఎంపీ, ఇతను ఉంటాడు, మేమెందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసామంటే ఇంత పక్షపాతం చూపించేటువంటి స్పీకర్ని మేము ఇంతవరకు చూడలేదు, అందుకని మాకు వేరే ఆప్షన్ లేదు, మా ప్రశ్నలు తీసుకోవట్లేదు, మేము మాట్లాడుతుంటే మాకు మాట్లాడనివ్వటం లేదు, మమ్మల్ని కట్ చేస్తున్నారు, అందుకని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాము అని చెప్తున్నారు. ఎనదర్ లీడర్ ప్రమోద్ తివారీ, హీజ్ ఎనదర్ ఎంపీ, లిసన్ టు హిమ్ వాట్ హీ సెడ్. प्रस्ताव जो नियमानुसार भारत के संविधान में आ सकता है, आएगा तो सबसे पहले हम उसे सार्वजनिक करेंगे. जब तक ना आ जाए मैं आशंकाओं पे आशाओं पर प्रतिक्रिया नहीं दे सकता. वो ఇతను ఏమన్నాడంటే మేము కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేంత వరకు నేను స్పెక్యులేషన్స్కి ఎక్స్పెక్టేషన్కి సమాధానం చెప్పలేను, మేము పెట్టిన తర్వాత అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే అంటే బహుశా ఇతని స్టేట్మెంట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయక ముందు చేసినట్టున్నాడు. ఒకసారి మేము ఫైనల్గా నిర్ణయం తీసుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు అప్పుడు రెస్పాండ్ అవుతా అన్నాడు. ఇతను చేసిన స్టేట్మెంట్ ఇది. శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది, వాట్స్ హిస్ సెట్. देखिए, जो स्पीकर की चेयर होती है वो बाईपार्टिसन होती है, विपक्ष और सत्ता पक्ष दोनों को ही वो महत्व देते हैं. पर जिस तरीके से लगातार दिख रहा था कि एक खेमे को की तरफदारी जो चेयर थी वो करते दिख रहे थे, तो एक ही प्रावधान दिया गया है पार्लियामेंट्री रूल्स एंड प्रोसीजर्स में कि अगर ऑपोजिशन को लगे कि वो
बाय पार्टिसन बिहेवियर नहीं हो रहा है, वो पार्टिसन बिहेव कर रहे हैं, तो वो नो कॉन्फिडेंस मोशन मूव कर सकते हैं। उस रूल के तहत नो कॉन्फिडेंस मोशन मूव किया गया है और उसी रूल में कहा जाता है कि उस पर चर्चा होगी और फिर उस पर वोटिंग होगी। तो हमने वही प्रक्रिया का इस्तेमाल किया है और उम्मीद करते हैं कि इससे एक संदेश जरूर जाएगा चेयर को, चाहे कोई भी उस चेयर पे बैठे, आज ओम बिरला जी हैं, कल कोई और हो। ప్రియాంక చతుర్వేది యూపీటీ శివసేనకు సంబంధించిన ప్రియాంక చతుర్వేది ఏమేమంటుందంటే చైర్మన్ అనేవాళ్ళు బైపార్టిషన్గా ఉండాలి, అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, కానీ అతను పార్టిషన్గా కనిపిస్తున్నాడు, అంటే పక్షపాతంగా కనిపిస్తున్నాడు. మాకు వేరే ఆప్షన్ లేదు, ప్రతిపక్షాన్ని రూలింగ్ని రెండు సమానంగా చూడాలి స్పీకర్ అనేవాళ్ళు, అతను సమానంగా చూడలేదు, అందుకని మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేస్తున్నాము అని ప్రతిపక్షాల వాళ్ళు అని శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది చేసినటువంటి కామెంట్. సుఖ్దేవ్ భగత్, లిజన్ టు హిమ్ వాట్ ఈస్ సెడ్. ये डर सुरक्षा के कारणों से नहीं है, डर राहुल जी के प्रश्नों से है और ये मंशा नहीं है कि उनको बोलने दी जाए। और ये कहीं न कहीं अगर हम लोगों ने अविश्वास प्रस्ताव की बातें की है तो हम लोग किसी व्यक्ति पे नहीं, हम लोग पक्षपात और निष्पक्षता, ये दो शब्द हम चाहते हैं। आसन संविधान का है और आसन संविधान के अनुसार कार्य करे, न कि सत्ता के अनुसार कार्य करे। देखिए मैंने कहा ना कि ఇతను ఏమంటాడంటే మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు మూవ్ చేసామంటే రాహుల్ గాంధీకి సెక్యూరిటీ థ్రెట్ ఉందని, రాహుల్ గాంధీ భయపడుతున్నాడని. ఇది కాదు, ఇంటెన్షన్ ఏంటి అంటే స్పీకర్ అనేవాళ్ళు ఫెయిర్గా ఉండాలి, న్యాయంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, కానీ న్యాయబద్ధంగా లేరు. మేము ఏ ఒక్క ఇండివిజువల్కి వ్యతిరేకంగా మేము ఈ పని చేయట్లేదు. ఫెయిర్నెస్, ఇంపార్షియాలిటీ, న్యాయంగా నిష్పక్షపాతంగా, ఫెయిర్నెస్ అంటే న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా అనేటువంటి రెండు పదాలు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పదాలు చుట్టే మేము ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ని మూవ్ చేశాము. భారత రాజ్యాంగం ప్రకారం మీరు చైర్మన్ అనేవాళ్ళు ఉండాలి, కానీ ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ పార్టీ ప్రకారం మీరు ఉండకూడదు, అందుకని మూవ్ చేసామని ఇతను చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఇతను సుఖ్దేవ్ భగత్. మల్లు రవి, వాట్ మల్లు రవి said, just listen to him. Today we are bringing resolution to replace the present speaker because he is not allowing the leader of opposition to speak. Not only leader of opposition but other opposition party leaders also are not being allowed to speak in the house. The first and foremost responsibility of the parliament is to debate in the parliament and then make the people a part of the parliamentary proceedings. ఇతను ఏమంటాడంటే పార్లమెంట్ అనేది ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ లాంటిది. పార్లమెంట్ అనేది ప్రజలను రిప్రజెంట్ చేసేటువంటి ఎంపీలని మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వాలి. లీడర్ ఆఫ్ అపోజిషన్ మీరు మాట్లాడనివ్వట్లేదు, అందుకని మేము ఇది పెడుతున్నామని మల్లు రవి గారు చేసినటువంటి స్టేట్మెంట్. హిబీ ఈడెన్, లిజన్ టు హిమ్ వాట్ ఈస్ సెడ్. No, in a democratic process, when the parliament has a right, the opposition has a right to raise the non-confidence motion, it is the responsibility of the government to have a discussion, proper discussion on this particular matter. ఇతను ఏమంటాడంటే ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్న మీద చర్చించడం అనేది, మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం అనేది ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఆ ప్రాథమిక బాధ్యత వాళ్ళు వర్తించలేదు, మమ్మల్ని తొక్కేశారు కాబట్టి మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టామని ఒక ఎంపీ హిబీ ఈడెన్ చెప్పినటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్ ఎవరు? జైరామ్ రమేష్, వాట్ ఈస్ సెడ్. अरे पंडित नेहरू खुद खड़े होकर कहते हैं कि इस अविश्वास प्रस्ताव में समय ज्यादा विपक्ष को अलॉट कीजिए, ये खुद कहते हैं। पंडित जी ने भी भाषण दिया, पर पंडित जी ने खुद कहा देखिए फॉर्मूला के मुताबिक मत जाइए, विपक्ष को और ज्यादा समय दीजिए. జయరామ్ రమేష్ ఏమన్నాడంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పాడంటే మీరు ఫార్ములాలు, రూల్స్, రెగ్యులేషన్స్ కాకుండా ఎక్కువ సమయం ప్రతిపక్షాలకి ఇవ్వండి, ప్రతిపక్షాలకి కేటాయించండి, ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు ఉంది. మరి అలాంటప్పుడు ప్రతిపక్షాలకు ఉన్నప్పుడు ప్రతిపక్షాలకి కేటాయించాల్సి వచ్చినప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ మదర్ ఆఫ్ డెమోక్రసీని క్రియేట్ చేశారు, ప్రతిపక్షానికి ఎక్కువ సమయం అని చెప్పారు కదా, మీరు ఇవ్వట్లేదు ఎందుకని జయరామ్ రమేష్ చేసిన స్టేట్మెంట్. మాణిక్యం ఠాకూర్, వాట్ ఈస్ సెడ్, జస్ట్ లిజన్ టు. ये एक न्यूट्रलिटी का बात है, स्पीकर साहब का पोजीशन न्यूट्रल
तरीके से होना चाहिए काम, और वो नहीं हो रहा है। और लोग विपक्ष का नेता का बोलने नहीं देते। विपक्ष का नेता बार बार उनका पिटा देते हैं बोलने के टाइम पे। राहुल गांधी जी का, इनका गुस्सा राहुल गांधी जी का, सरकार का गुस्सा राहुल गांधी जी का ऊपर हो सकती है, मोदी जी का, बट विपक्ष का नेता है वो, और उनको बोलने के लिए अधिकार देना चाहिए। ఇతను ఏమంటాడంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయక ముందే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాణిక్యం ఠాకూర్ ఇతను ఏమంటాడంటే స్పీకర్ అనే వాళ్ళు న్యూట్రల్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండట్లేదు ఇతను, లీడర్ ఆఫ్ అపోజిషన్కి టైం ఇవ్వలేదు, మాట్లాడలేదు, అపోజిషన్ ఎంపీలను సస్పెండ్ చేశారు, అక్కడ మహిళా ఎంపీల మీద ఆరోపణలు చేశారు, రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు అపోజిషన్లో ఉన్న 240 మంది ఎంపీలు మొత్తాన్ని సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ ఈ వెస్ట్ ఏషియా మీద ఈఏఎం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ చేశారు. మాకు స్టేట్మెంట్ వద్దు, మాకు ఫుల్గా చర్చ జరగాలి దాని మీద. దానికి సంబంధించి మేము ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం మాట్లాడుకుంటే రేపు పొద్దున మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పెట్టబోతున్నాం అనేది చేసినటువంటి ఆరోపణ. నెక్స్ట్, సిపిఐఎం లీడర్, కమ్యూనిస్ట్ లీడర్ ఎంఏ బేబీ, వాట్ హీ సెడ్, జస్ట్ లిసన్ టు హిమ్. There will be a proper discussion on the no-confidence motion. You see, in parliamentary democratic system, opposition is as important as the ruling benches. People who like to hear free and frank discussions on the floor of the House. However, the Narendra Modi-led BJP government has been trying to strangulate the performance of the opposition. సిపిఐ లీడర్, కమ్యూనిస్ట్ లీడర్ ఎంఏ బీబీ అతను ఏమన్నాడంటే ఇది ప్రాపర్ డిస్కషన్ జరగాలని మేము కోరుకుంటున్నాము, కానీ జరగలేదు. అపోజిషన్ చాలా ఇంపార్టెంట్ రూలింగ్ బెంచ్గా వాళ్ళు చూడాలి, కానీ వాళ్ళు చూడలేదు. ఫ్రీగా, ట్రాన్స్పరెంట్గా, ఫ్రాంక్గా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నడవాలి, కానీ నడవట్లేదు. నరేంద్ర మోడీ గారు యొక్క నాయకత్వంలో నడుస్తున్న బీజేపీ లెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అన్ఫార్చునేట్గా స్పీకరు, లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్ మొత్తం కూడా ఇంపార్షియల్ ఎంపైర్లుగా బిహేవ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ రూలింగ్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు. కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము మూవ్ చేస్తున్నాము. నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినంత మాత్రాన మేము దాన్ని పాస్ అయిద్దని మేమైతే అనుకోవట్లేదు. మాకు తక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి అది పాస్ అవ్వదు కూడా. అయినా సరే మేము పెడుతున్నాము, ఎందుకంటే ఈ పెట్టడం వల్ల కనీసం తన మిస్టేక్స్ని తను తలుచుకుంటాడని మేము అనుకుంటున్నాం. అందుకని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టామని కమ్యూనిస్ట్ నాయకుడు చేసినటువంటి ఎంఏ బేబీ చేసిన ఒక స్టేట్మెంట్. ఇప్పుడు అర్థమైంది ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం కూడా ఎందుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు అనేది. వాళ్ళ యొక్క డిమాండ్లు ఏదైతే జెన్యూను, రీజనబుల్, ఫెయిర్, ట్రాన్స్పరెంట్, న్యాయబద్ధమైనటువంటి రీజన్స్ బట్టి వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. వాళ్ళు గెలవరని వాళ్ళకి తెలుసు, అయినా పెట్టారు. ఎందుకంటే ప్రతిపక్షము చేసేటువంటి డిమాండ్లు జెన్యూన్ అని చెప్పి వాళ్ళు చేసిన ఆరోపణ నిజమని వాళ్ళు గుర్తించాలి. పాలకపక్షం ఎవరైతున్నారో వాళ్ళు గుర్తించి మమ్మల్ని మాకు సమయం ఇవ్వాలనేటువంటి ఒక జెన్యూన్ డిమాండ్తో పెట్టారు. సో వాళ్ళ యొక్క డిమాండ్ న్యాయబద్ధమైనది, వాళ్ళ యొక్క డిమాండ్. థ్యాంక్ యూ, నమస్కారం.